హిందూపురం మున్సిపల్ కార్యాలయంలో రెండో రోజు ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. బిల్డింగ్ అప్రూవల్స్పై రికార్డులను ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. హిందూపురం మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలను ఏసీబీ అధికారులు గుర్తించారు. టౌన్ ప్లానింగ్ కార్యాలయంలో లభించిన 39,000 నగదును ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలించగా అవినీతి అక్రమాలు జరిగినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. హిందూపురం గ్రేడ్ 1 మున్సిపాలిటీలో అవకతవకలు జరిగాయని, కొంతమంది ఫిర్యాదు చేశారని, ఆ ఫిర్యాదు మేరకే తనిఖీలు చేసినట్లు చెప్పారు. మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ విభాగము ఆకస్మిక తనిఖీలకు కొనసాగింపుగా ఈరోజు ఫీల్డ్ లెవెల్ వెరిఫికేషన్ జరుగుతుంది. దాంట్లో భాగంగా నేను అంటే మోహన్ ప్రసాద్, ఇన్స్పెక్టర్ ఏసీబీ, అదేవిధంగా శాంతిలాల్, ఇన్స్పెక్టర్ ఏసీబీ గారు ఫీల్డ్ లెవెల్కి పోయేసి వచ్చినాం. నాది కంప్లీట్ అయింది. శాంతిలాల్ ఇన్స్పెక్టర్ గారు ఇంకా ఫీల్డ్లోనే ఉన్నారు. ఫీల్డ్లో అవకతవకలు గుర్తించడం జరిగింది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇంటెన్షనల్గా ఒక కట్టడం జరిగిన తర్వాత నోటీసులు అయితే ఇస్తారు, కానీ కట్టడము ఇంకా కంప్లీట్ అయ్యే వరకు నోటీసులు ఇస్తారు. తర్వాత ఛార్జ్ షీట్ వేసేసి నామమాత్రము రుసుంతో హ్యూజ్ డీవియేషన్స్ నుంచి బయటపడేటట్లు చేస్తున్నారు వీళ్ళు ఇంటెన్షన్గా. ఈ రకంగా అవినీతి జరుగుతుందని చెప్పేసి మేము గవర్నమెంట్కి నోటీసులోకి తీసుకెళ్తాము, నివేదిక సమర్పిస్తాము. తర్వాత గవర్నమెంట్ తీసుకునే చర్యలు, తీవ్రమైన చర్యలకు వీళ్ళు పాల్గొంటారు. సార్, డబ్బు రూపంలో ఏమన్నా మనకు? డబ్బు రూపంలో అంటే మనము స్వాధీనం చేసుకునే అమౌంట్ పర్టికులర్గా లంచం డబ్బులు అనేది స్పెసిఫిక్గా ఆధారం అయితే లేదు, కానీ వాళ్ళు నిరూపించుకుంటే ఇది మా డబ్బులు అని చెప్పేసి ప్రత్యేకంగా నిరూపించుకోలేకపోయినారు కాబట్టి దాన్ని జప్తు చేసినాము. ఎంత జప్తు చేస్తారు? 39,000 రూపాయలు.